అందరికీ నమస్కారం. ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ యాక్ట్ సంబంధించి అనేక నిరసన కార్యక్రమాలు కూడా అనంతపురం నగరంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలో నగరంలో కూడా దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఒక పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ దానికి సక్సెస్ చేసిన వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది, క్యాండిల్ ర్యాలీలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున హ్యూమన్ చైన్ మానవహారం సంబంధించి ఈరోజు ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సాయంత్రం 6:30కి మగ్రిబ్ నమాజ్ తర్వాత కూడా చెప్పడం జరిగింది. నిన్న డిఎస్పీ గారి దగ్గర యూజేసీ సభ్యులందరూ కూడా వెళ్ళి అక్కడ ఆయనతో పర్మిషన్ కూడా తీసుకుంటే సరే అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పొద్దున ఆయన కాల్ చేసి మాకు కొన్ని అఫీషియల్స్తో ఇబ్బంది ఉంది, దీనికి ఒకటి మీరు కోఆపరేట్ చేయండి అని కూడా చెప్పడం జరిగిందంట. మేము అడగదలుచుకుంటున్నాం డిఎస్పీ గారికి, సార్ ఎక్కడైనా ఇన్ని కార్యక్రమం చేసినాం, మేము ఎటువంటి అయినా ఇబ్బందికరంగా ఏమైనా చేసామా? అనేక ర్యాలీలు చేసాం, ఎన్ఆర్సీ సంబంధించి కానివ్వండి, సిఏకి సంబంధించి కానివ్వండి, ఇలాంటి వక్ఫ్ బోర్డ్ సంబంధించి అనేక ర్యాలీలు కానివ్వండి, అనేక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేశాం. ఎక్కడైనా ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందా? ఎక్కడ ఏ విధంగా లేకుండా శాంతియుతంగా చేసుకుంటూ మేము పోతున్నాం. కానీ ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ రైట్ లేకుండా మీరు ఈరోజు మనం ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్కి సంబంధించి ముస్లింలకి ఏ విధంగా అనగదొక్కుతుందో దానిపైన మేమందరూ కూడా ప్రజలందరూ కూడా ముస్లింలే కాకుండా ప్రతి ఒక్క మతాలు కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ వక్ఫ్ చట్టంపై మేమందరూ పోరాడాలని చెప్పే ఉద్దేశంతో మాలో ఉన్న దీనికి బయటికి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆవేదన అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము తీసుకోవాలని చెప్పేసి కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు మీరు దీన్ని అడ్డుకోవడం నిజం సరైన పద్ధతి కాని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీని వెనకాల ఎవరు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా ఏం చూస్తున్నారో తెలియదు. అవునప్పుడు కూడా డిఎస్పీ గారు కానీ పోలీస్ సిబ్బంది మాకు ఎప్పుడు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన వల్ల మేము కూడా ఖచ్చితంగా వాళ్ళకి కోఆపరేట్ చేస్తాము. డిఎస్పీ గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడినాను, వారు కూడా చెప్పడం జరిగింది దీన్ని కోఆపరేట్ చేయండి, నేను ఈరోజు మీకు మరీ ఏ విషయం మా అఫీషియల్స్ మాట్లాడి చెప్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగా సార్ మీరు ఈరోజు వద్దంటున్నారు, రేపు ఎల్లుండి మేము ఎప్పుడు పెట్టుకోవాలో చెప్తే నేను అఫీషియల్స్ మాట్లాడి ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తామన్నారు. దాని తర్వాత వరకు మేము ఖచ్చితంగా వెయిట్ చేస్తాము. ఈ కార్యాచరణ అయితే ముందు కొనసాగుతూ ఉంటుంది. దీనికి ఏ విధంగా ఇల్లును అదేవిధంగా ఇప్పుడే జాఫర్ గారు చెప్పినట్లు పెహల్గాం సంబంధించి దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పెహల్గాం ఇన్సిడెంట్లో 26 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ కుటుంబాలకి ప్రభుత్వాలు ఆదుకోవాలా. అదే ఎవరు ఏ విధంగా అయితే గాయపడినారో వాళ్ళకందరూ కూడా కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి తీసుకున్నటువంటి నిర్ణయాలకి మా యూజేసీ ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని మేము అందరికీ తెలియజేస్తున్నాను. ఆ టెర్రరిస్టులపైన ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో మేమైతే ఖచ్చితంగా తీవ్రంగా దీనికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు తీవ్రంగా ఏ విధంగా శిక్ష పడే విధంగా చేయాలని కూడా మేమందరూ కూడా దీనికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం నేను తెలియజేస్తున్నాను. వక్ఫ్కి సంబంధించి కూడా చూస్తే కూడా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో ఈరోజు అనేక నిరసన కార్యక్రమాలు కావచ్చు. దానికి అనుగుణంగా ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న విషయం మనం గమనించాలా. ఏదైతే కూడా ఈరోజు అనేక దేశంలో అనేక బోర్డులు ఉన్నాయి. షియా బోర్డు క్రిస్టియన్ బోర్డు కావచ్చు, బుద్ధిస్ట్ బోర్డు కావచ్చు, హిందూ బోర్డు కావచ్చు, అదేవిధంగా సిక్ బోర్డు కావచ్చు. దీంట్లో ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ లేని బీజేపీ ప్రభుత్వం కేవలం వక్ఫ్ బోర్డులో మాత్రమే ఎందుకు ఇంటర్ఫియరెన్స్ అయ్యి ముస్లింలకు ఇబ్బంది పెడుతున్నారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాలా. అయినప్పుడు కూడా ఈరోజు మన 77 ఇయర్స్ మన స్వాతంత్రం వచ్చి ఈ లాస్ట్ 11 ఇయర్స్లో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముస్లింలకు ఇబ్బంది పెడుతుందో ఒకసారి గమనించాలా. చూసుకుంటే కన్నా మనం సిఏ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, అదేవిధంగా మన మహిళలపై హిజాబ్ సమస్య కావచ్చు, మరి ముఖ్యంగా 11 సంవత్సరాల నుంచి దళిత మరి ముస్లింలపైన బుల్డోజర్లతో ఇల్లు కూల్చివేయడం దానిపైన కావచ్చు, మరి ముఖ్యంగా లౌడ్ స్పీకర్లు ఇవ్వకూడదు అని చెప్పి దానిపైన కావచ్చు, అనేక ఇబ్బందులు రాష్ట్రంలో కానివ్వండి దేశంలో చూస్తే కన్నా కేవలం లాస్ట్ 11 ఇయర్స్లో జరుగుతున్న విషయం కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలా. అయినా ఏమప్పటికీ కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి వెంటనే స్పందించి
ఏ విధంగా అయితే యాక్ట్ ఏ విధంగా అయితే అమలు చేసినారో దానికి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఆయన గమనించి మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా వాపస్ తీసుకునే వరకు ఆయన కూడా మాట్లాడితే బాగుంటుంది. ఖచ్చితంగా మేము ఈ కార్యాచరణలు అయితే కూడా మన వక్ఫ్ బోర్డు సంబంధించి ఏవైతే కూడా ఉన్నాయో ఖచ్చితంగా మేము ఈ వక్ఫ్ బోర్డు వాపస్ తీసుకునే వరకు మా కార్యాచరణలు కొనసాగుతూ ఉంటాయి, ఆందోళన కొనసాగుతున్నాయని తెలియజేసుకుంటూ మళ్ళీ కొత్త కార్యాచరణ మనం యూజేసీ సభ్యులందరికీ మేము తెలియజేస్తున్నాను. ఈరోజు యూజేసీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ గౌరవిస్తూ ఒక భారతదేశ పౌరులుగా మేమంతా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ఈ విధంగా జరుగుతుంది అంటే ఇది కేవలం మైనార్టీల గురించి కాదు, ఇంకో కుల మతం గురించి కాదు. ఏదైతే రాజ్యాంగం రచించిందో దానిలో ఉన్న కాన్స్టిట్యూషనల్ రైట్స్కి నిన్న మా జేఏసీ అధ్యక్షులు కమిటీ వాళ్ళందరూ పోయి అడిగితే వీ రెస్పెక్ట్ గవర్నమెంట్ సర్వెంట్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, బికాజ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్ గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి. నేను ఆయన కూడా గౌరవంగా మాట్లాడడం జరిగింది. మీరు పబ్లిక్కి డిస్టర్బెన్స్ కాకుండా చేయండి అంటే ఒప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు మాకు కొన్ని ప్రెషర్స్ వస్తున్నాయి, మాకు కొన్ని ఆటంకాలు మేము మీరు పోస్ట్పోన్ చేసుకోండి అంటున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఈరోజు ఈ సెంటర్లో ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది అంటే వారు అన్కాన్స్టిట్యూషనల్గా చేస్తున్నారు అంటే వారికి ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారంటే ఈరోజు వాళ్ళ బలం మీద బీజేపీ పార్టీ లేదు. ఈరోజు ఏ చట్టాలు వచ్చినా, ఈరోజు వక్ఫ్ చట్టం వచ్చింది అంటే దీనికి బాధ్యులు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకోవాలా. మీరు ఇక్కడ బీహార్ ముఖ్యమంత్రి గారు నితీష్ గారు తీసుకోవాలా. ఎందుకంటే యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా చూస్తుంది. ఏదైతే మన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉందో దాన్ని కట్టుబడి మేమంటున్నాం. మీరు ఎన్ఆర్సీ తీసుకొచ్చారు, సిఏఏ తీసుకొచ్చారు, అగ్రికల్చర్ లాస్ తీసుకొచ్చారు, దీనికి అంతా పబ్లిక్లో రెవల్యూషన్ వస్తుంది. మీరు ఎన్ఆర్సీ వచ్చినా, సిఏఏ వచ్చినా, బాబ్రీ మసీద్ కూలగొట్టినా కాన్స్టిట్యూషన్ మీద మాకు నమ్మకం ఉంది, మన జ్యుడిషియరీ మీద మన నమ్మకం ఉంది. రేపు కూడా 5వ తేదీ జ్యుడిషియరీ వాళ్ళు కూడా మేము హర్షిస్తున్నాం. వారు ఏదైతే క్లియర్గా హిందూ దేవాలయాల్లో హిందూస్ లేరు, క్రిస్టియన్ దాంట్లో నాన్ క్రిస్టియన్స్ లేరు, ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే సూటిగా చెప్తున్నా, చంద్రబాబు ఇక్కడ పర్మిషన్ రాలేదు అంటే అది డిఎస్పీ గారు కాదు, ఎస్పీ గారు కాదు, డీజీపీ గారు కాదు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరే. మీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మీరు. పెహల్గాంలో ఇన్సిడెంట్ జరిగింది, ఒక కేంద్ర మంత్రి పోయినారు, ఫ్యామిలీ ప్రోగ్రామ్ చేసుకుంటే ఆయనకి మొత్తం సెక్యూరిటీ పెట్టారు. ఆర్ సివిలియన్స్ నాట్ ఇంపార్టెంట్ టు అవర్ కంట్రీ? సివిలియన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. వారికి 4,000 మంది ఉంటే నాట్ ఈవెన్ 4 సెక్యూరిటీ పీపుల్ ఆర్ దేర్. ఈరోజు జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ప్రశ్నించండి. మీడియాలో చర్చలు జరుగుతున్నాయి, ఆ నాగేశ్వరరావు గారు కూడా క్లియర్గా విశ్లేషిస్తున్నారు, పెద్ద పెద్ద విశ్లేషకులు క్లియర్గా చెప్తున్నారు. మీరు ఇది హిందూ ముస్లిం కాదు, ఇది ఒక చరిత్ర. ప్రపంచంలోనే ఒక ఒక కమ్యూనిటీస్ అన్నీ కలిసి కట్టి స్వాతంత్రానికి పోరాడాయి, స్వాతంత్రం తెచ్చుకున్నాయి. దీనికి ఖచ్చితంగా ఈ అంతర్యుద్ధం ఏమీ రాదు. కేవలం మీలాంటి వారు తప్పుదారులు తీసుకుపోతే, షార్ట్కట్లు తీసుకుంటే తప్ప ఇవన్నీ జరగవు. మేము కాన్స్టిట్యూషన్కు సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మీరు ఉద్యమానికి అనగదొక్కాలని చూస్తున్నారు. ఇక్కడ ఎస్పీ గారు, డీజీపీ కాదు, ఎవరు కాదు. ఈరోజు ఇక్కడ జరగడం లేదు అంటే కేవలం అది చంద్రబాబు ద్వారా, పవన్ కళ్యాణ్ ద్వారా ఇక్కడ జరగడం లేదు. మేము ఊరికే ఉండడం లేదు. మొన్న జరిగింది ఒక కని విని ఎరగని విధంగా ముస్లిమ్సు, నాన్ ముస్లిమ్సు, సెక్యులర్ భావాలు, కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉన్న వాళ్ళందరూ రావడం జరిగింది. వేల సంఖ్యలో 15-20 వేల మంది కలిశారు. ఇక్కడ కూర్చున్న లీడర్లు మా మొహాలు చూసి ఎవరు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోండి, పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోండి, వీళ్ళందరూ వచ్చింది మా కాన్స్టిట్యూషన్ మీద, మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకు లేవా అని చెప్పి బాధతో వచ్చారు. మీరు ఎంత అనగదొక్కితే అంత తీవ్రం అవుతుంది. మీరు చరిత్రహీనులుగా నిలబడతారని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే మతతత్వ పార్టీ ఎవరిదైనా కానీ, ముస్లిమ్స్ది కానీ, క్రిస్టియన్స్ది కానీ, హిందూస్ది కానీ, ఎవరిదైనా మతతత్వ పార్టీనే. మేము సెక్యులర్ పార్టీలో సెక్యులర్ భావాలతో ముందు వెళ్ళబోతున్నాం. మీరు దయచేసి ఒకసారి కాదు, 2 కాదు, 3 సార్లు 99 నుంచి 2004 బీజేపీతో కలిశారు. అది కమ్యూనల్ పార్టీ అని చెప్పి
చరిత్రాత్మక తప్పిదం చేశామన్నారు. మీరు మరి 2009లో కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం అన్నీ కలుపుకొని చేశారు. 14లో మరి మీరు బీజేపీతో కలిసి ఎలక్షన్ పోయారు. మరి మీరు 19లో కాంగ్రెస్తో కలిసిపోయినారు. మీరు కలవని పార్టీ లేదు. వీ డిమాండ్ ఏ గుడ్ లీడర్. వీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎ లీడర్ హూ కుడ్ గవర్న్ us, హూ కుడ్ టేక్ అవర్ కంట్రీ, అవర్ స్టేట్ అహెడ్ అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులకి, ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తూ, మేము తాత్కాలికంగా అఫీషియల్స్ మీద ప్రెషర్ ఉంది కాబట్టి చేశాం. దయచేసి అఫీషియల్స్ని గౌరవిస్తున్నాం. రాబోయే రోజుల్లో విస్తృతం చేస్తాం. జైలు భరోనే కాదు, ప్రాణ త్యాగాలకు కూడా నేను రెడీ ఉన్నాను. నా పేరు హిరియాల్ నదీమ్ అహ్మద్. నేను ఫస్ట్ ఇండియన్ సిటిజన్, తర్వాత ఇండియన్ ముస్లిం, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను. మా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా క్లారిటీగా ఉంది. ఖచ్చితంగా దీనికి మేము విరుద్ధము. భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా నడవడంలే. ఏదైతే బీజేపీ గడిచిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే 1 సంవత్సర కాలం అయింది, మళ్ళీ అధికారంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి, ఈ ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా భారత రాజ్యాంగాన్ని వదిలేసి సావర్కర్ రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ముందుకు పోయినట్లు కనబడుతోంది. శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఉంటూ అందరికీ అనుకూలంగా ఎవరికి ఇబ్బంది లేకోకుండా ఏదైతే మా ఆవేదన, మా ఆక్రోశం ఉందో శాంతియుతంగా నిరసన తెలుపుకునేదానికి కూడా ఈరోజు ఈ భారతదేశంలో ఈ సావర్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో దాన్ని కూడా బీజేపీ అగ్రనాయకులు ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా పోలీసుల్ని భయభ్రాంతులను చేస్తూ, నిన్నటి రోజు డిఎస్పీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, నేనే వెళ్ళడం జరిగింది. మీరు శాంతియుతంగా చేసుకోండి, ఎంతమందితో చేస్తారని కానీ అడిగారు. ఏదైతే ఈ డివైడర్లు ఉన్నాయో ఆ డివైడర్లు వరుసనా మేము శాంతియుతంగా ట్రాఫిక్ కూడా ఎక్కడ అంతరాయం కలుక్కోకుండా మా నిరసనను ఏదైతే ఈ వక్ఫ్ చట్టానికి యావత్ భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు, బీజేపీ తప్ప అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, దీనికి అందరూ మద్దతు పలుకుతున్నారు. కాబట్టి శాంతియుతంగా ప్రజల్లో నిరసన తెలుపుకుంటాం, మా మనోభావాలను వ్యక్తపరుస్తామని చెప్పేసి పర్మిషన్ అడిగితే ఇవ్వడం జరిగింది. ఉదయాన్నే మా కమిటీ సభ్యులకు ఫోన్ చేసి మాకు కొంచెం హైకమాండ్లో ఇబ్బంది ఉందని చెప్తున్నారు. మరి మోహన్ భగవత్ గారు చెప్పినారో, ఆర్ఎస్ఎస్ పెద్దలు చెప్పినారో, మళ్ళీ సావర్కర్ వంశీకులు చెప్పినారో మాకైతే తెలియడం లేదు. కానీ ఇది పూర్తి స్థాయిలో అప్రసామజాకలం. ఈ రకంగా చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దయచేసి మరొక్కసారి మీరు ఆలోచించుకొని అవకాశం కల్పించాలని, ఏదైతే మేము ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో గౌరవిస్తాం, వాళ్ళ మాటకు విలువిస్తూ ఈరోజు శాంతియుతంగా జరగాల్సినటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మేము చెప్పుకొని మా పెద్దలకు, మా కమ్యూనిటీ నాయకులకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఈరోజు పిలవడం జరిగింది. ఈరోజు ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా సమయాభావం వల్ల అందరికీ చేర్చలేకపోతా ఉన్నాం. మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. అందరూ అర్థం చేయాల్సిందిగా, అదేవిధంగా పోలీస్ పెద్దలకు, ఉన్నతాధికారులకు, కలెక్టర్ గారికి అందరికీ రిక్వెస్ట్గా విన్నపం చేసుకోవడం ఏమంటే, ఈ భారత రాజ్యాంగంలో ఉండే రకంగా కొనసాగించండి, కొత్తగా సావర్కర్ రాజ్యాంగాన్ని తేవద్దని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది.